ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. జనవరి 24 శుక్రవారం తులారాశి వారికి వీడియో వదిలేస్తే కనుక భారీ నష్టం, జాగ్రత్త. అందరికీ నమస్కారం. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీకు ప్రత్యేకమైన రోజు అవుతుంది. సీనియర్ వ్యక్తి సహాయంతో మీరు దీర్ఘకాలిక సమస్య నుండి ఉపశమనాన్ని పొందుకుంటారు. మీ సంకల్ప శక్తి మరియు సృజనాత్మకత మెరుగుపడతాయి. పరిచయాల వలన భవిష్యత్తులో మిమ్మల్ని ఆర్థికంగా దృఢంగా చేస్తుంది. కుటుంబం లేదా సామాజిక కార్యకలాపాల్లో మీ నిర్ణయాలను ప్రదానం చేయడానికి బదులుగా ఇతరుల అభిప్రాయాలకు శ్రద్ధ వహించండి. ఇంటికి బంధువుల రాక కారణంగా ప్రత్యేక పనులు నిలిచిపోవచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇది ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు యంత్రాలు మరియు సాంకేతిక వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారు అధికార ఒత్తిళ్లలో ఇబ్బందులకు గురవుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇది పరస్పర ప్రేమను పెంచుతుంది. యువత ప్రేమ వ్యవహారాలు చిక్కుకోవద్దు. కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు బాధగా ఉంటారు. సరైన చికిత్స మరియు సంరక్షణ అవసరం. ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. మీ సొంత వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారవేత్తలు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో మీ స్వయనీయ ఉద్యోగులు మీ వ్యాపార పునాదిని బలహీనపరచడంలో బిజీగా ఉంటారు. వ్యాపారస్తులు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతును పొందుకుంటారు. జీవితంలో శుభవార్తలు అందుతాయి. జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొత్త బాధ్యతలు రావచ్చు. దీనివల్ల మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. అప్పుడే మీరు జీవితంలో విజయం సాధిస్తారు. మీరు మీ కార్యాలయంలో ప్రశంసలు పొందాలనుకుంటే బాగా పనిచేయాలి. అప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీరు వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈరోజు మీ అత్తమామల నుండి ఆర్థిక సహాయం పొందుకుంటారు. దీని కారణంగా మీరు వ్యాపారంలో పెద్ద పనులను కూడా ప్రారంభించవచ్చు. ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు మతపరమైన యాత్రకు వెళ్లడాన్ని పరిగణించవచ్చు. మీ భార్య మరియు పిల్లల చదువు మరియు ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఆన్లైన్ చెల్లింపుల సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ప్రసంగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. ఓపిక లేకపోవడం వల్ల ముఖ్యమైన అవకాశాలను, ముఖ్యమైన పనులను వాయిదా వేయాల్సి వస్తుంది. పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించండి. అలాగే ప్రభుత్వం నుండి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు ప్రత్యేకంగా ఫలవంతమైన రోజుగా ఉంటుంది. వాహనాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇంతకు ముందు కొంత రుణం తీసుకున్నట్లయితే మీరు దాన్ని చాలా వరకు తిరిగి చెల్లించడంలో విజయాన్ని సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీకు ఉద్యోగం వెతుక్కుంటూ తిరుగుతుంటే కనుక శుభవార్తలు వినే అవకాశం ఉంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ప్రతిదినం రాశి ఫలాల వీడియోల కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.